Hi, hello my dear nurses. Welcome to Central Nursing Channel. ఈ వీడియోలో నేను సిపిఆర్కి, బిఎల్ఎస్కి, ఏసీఎల్ఎస్కి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ని అయితే ఇచ్చాను. టోటల్గా 25 ఎంసీక్యూస్ అయితే ఉన్నాయండి. ఈ ఎంసీక్యూస్ అన్నీ కూడా మీకు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఎయిమ్స్, హ్యాద్, పోమెట్రిక్, జిప్మర్, ఎన్క్లెక్స్ ఇలా ఎలాంటి నర్సింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చూసుకున్నా చాలా బాగా యూజ్ అవుతాయి. సో వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మధ్య మధ్యలో చిన్న చిన్న ఇంపార్టెంట్ పాయింట్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది డిస్కస్ చేశాను. సో వీడియోని చివరి వరకు చూడండి. మీకు యూస్ఫుల్గా కనుక ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అనేది మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఈ వీడియో ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీ అందరూ మన వీడియోస్ అనేవి మిస్ కాకుండా ఉంటారు. సో మనం ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ క్వశ్చన్, చెస్ట్ కంప్రెషన్స్ షుడ్ బి స్టార్టెడ్ విత్ ఇన్ హౌ మెనీ సెకండ్స్ ఆఫ్ రికగ్నిషన్ ఆఫ్ కార్డియాక్ అరెస్ట్? ఒక పర్సన్కి కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు ఎన్ని సెకండ్స్ లోపల ఆ పర్సన్కి మనం చెస్ట్ కంప్రెషన్స్ అనేది స్టార్ట్ చేయాలి అనేది క్వశ్చన్. ఆప్షన్స్: ఏ 10 సెకండ్స్, బి 20 సెకండ్స్, సి 2 సెకండ్స్, డి 15 సెకండ్స్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 10 సెకండ్స్. కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు ఆ పేషెంట్కి మనం వితిన్ 10 సెకండ్స్ లోపల చెస్ట్ కంప్రెషన్స్ అనేది స్టార్ట్ చేయాలి. వై? బికాజ్ ఆఫ్ ఇక్కడ వచ్చింది కార్డియాక్ అరెస్ట్ కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ ఈజ్ వాల్యుబుల్. ప్రతి సెకండ్ కూడా చాలా వాల్యుబుల్ అయినటువంటిది. వాళ్ళకి ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ కూడా లైఫ్ సేవింగ్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో కార్డియాక్ అరెస్ట్ వచ్చిన తర్వాత మనం ఎన్విరాన్మెంట్ సేఫ్టీ, పల్స్ చెకింగ్, రెస్పిరేషన్ చెకింగ్ ఇవన్నీ కూడా 10 సెకండ్స్ లోపల ఫినిష్ చేసుకొని చెస్ట్ కంప్రెషన్స్ అనేవి వితిన్ 10 సెకండ్స్ లోపల మనం స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఫర్ అడల్ట్ సిపిఆర్ యూ డెలివర్ చెస్ట్ కంప్రెషన్స్ ఎట్ ఏ రేట్ ఆఫ్. అడల్ట్కి మనం సిపిఆర్ ఇచ్చేటప్పుడు, అంటే పెద్దవాళ్ళల్లో మనం సిపిఆర్ చేసేటప్పుడు చెస్ట్ కంప్రెషన్స్ అనేది ఎంత రేట్లో మనం డెలివర్ చేస్తాము, విత్ ఏ డెప్త్ ఆఫ్ ఎంత రేట్లో డెలివర్ చేస్తాము ప్లస్ ఎంత డెప్త్లో డెలివర్ చేస్తాము అనేది క్వశ్చన్. ఆప్షన్స్ చూద్దాం. ఏ 100 పర్ మినిట్ 2 ఇంచెస్ డెప్త్, బి 80 పర్ మినిట్ 1.5 ఇంచెస్ డెప్త్, సి 60 to 100 per minute 2 inches depth, D 100 per minute 1.5 inches depth. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ ఏది అంటే ఆప్షన్ ఏ 100 per minute 2 inches depth. ఓకే, కానీ మనకు అబ్జల్యూట్గా కరెక్ట్ కాన్ఫిడెంట్గా రైట్ పాయింట్ ఏది అంటే 100 to 120 పర్ మినిట్, 100 to 120 కంప్రెషన్స్ పర్ మినిట్ 2 ఇంచెస్ ఆఫ్ డెప్త్. ఓకే, ఇచ్చిన ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్కి రిలేటెడ్గా ఏది ఉంది అంటే ఆప్షన్ ఏ 100 పర్ మినిట్ 2 ఇంచెస్ ఆఫ్ డెప్త్. ఓకే, అడల్ట్స్కి ఇచ్చేటటువంటి సిపిఆర్ మనం పర్ మినిట్కి 100 to 120 కంప్రెషన్స్ పర్ మినిట్ అనేది ఇస్తాము, 2 ఇంచెస్ డెప్త్లో ఇస్తాం. సో ఇక్కడ మన క్వశ్చన్కి ఆప్షన్స్లో మనకు రైట్ ఆన్సర్కి రిలేటెడ్గా ఆప్షన్ ఏ ఉంది, 100 పర్ మినిట్ 2 ఇంచెస్ డెప్త్. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డస్ సిపిఆర్ స్టాండ్స్ ఫర్? సిపిఆర్ అంటే అర్థం ఏంటి? ఆప్షన్స్: ఏ కార్డియాక్ ప్యాసివ్ రిససిటేషన్, బి కార్డియోపల్మనరీ రిససిటేషన్, సి చెస్ట్ పల్మనరీ రివైవల్, డి కార్డియోపల్మనరీ రెస్క్యూ. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి కార్డియోపల్మనరీ రిససిటేషన్. సిపిఆర్ స్టాండ్స్ ఫర్ కార్డియోపల్మనరీ రిససిటేషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హౌ డీప్ షుడ్ యూ డెలివర్ చెస్ట్ కంప్రెషన్స్ ఫర్ అడల్ట్స్? అడల్ట్స్కి సిపిఆర్ ఇచ్చేటప్పుడు చెస్ట్ కంప్రెషన్స్ని ఎంత డెప్త్లో డెలివర్ చేస్తాము? ఆప్షన్స్: ఏ
5 to 6 centimeters, B 1 inch, C 2 to 3 centimeters, D half inch. So ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 5 to 6 centimeters. నార్మల్గా చెస్ట్ కంప్రెషన్స్ ఎన్ని ఇస్తాము అంటే 100 to 120 per minute ఇస్తాము. ఎంత డెప్త్లో ఇస్తాము అంటే ఇంచెస్లో చూస్తే 2 inches, బట్ 2.4 inches కంటే దాటి ఇవ్వకూడదు. అప్ టు 2 to 2.4 inches వరకు ఇవ్వవచ్చును, బట్ 2.4 inches పైన వెళ్ళకూడదు. సో ఇక్కడ 5 to 6 centimeters డెప్త్ ఈక్వలెంట్ టు 2 inches. 5 to 6 centimeters డెప్త్ 2 inchesకి ఈక్వలెంట్గా ఉంటుంది. దట్ మీన్స్ 2 inches to 2.4కి ఈక్వలెంట్స్గా ఉంటుందన్నమాట. అట్ మోస్ట్ విచ్ ఈస్ ద స్టాండర్డ్ ఆఫ్ కంప్రెషన్స్ ఫర్ అడల్ట్ అండ్ చిల్డ్రన్స్. ఇది చిల్డ్రన్స్లో అడల్ట్స్లో ఇద్దరిలో కూడా స్టాండర్డ్ డెప్త్ అనమాట. సిపిఆర్ ఆ చెస్ట్ కంప్రెషన్స్కి చిల్డ్రన్స్లో అడల్ట్స్లో ఇద్దరిలో కూడా ఇది స్టాండర్డ్ డెప్త్. ఏది అంటే 2 inches, అది ఈక్వలెంట్ టు 5 to 6 centimeters అనేది చిల్డ్రన్స్లోను అడల్ట్స్లోను స్టాండర్డ్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హౌ మెనీ చెస్ట్ కంప్రెషన్స్ పర్ రౌండ్ షుడ్ యూ డెలివర్? ఓకే, ఒక రౌండ్లో ఎన్ని చెస్ట్ కంప్రెషన్స్ని డెలివర్ చేయొచ్చు అనేది క్వశ్చన్. ఆప్షన్స్ ఏ 20, బి 10, సి 30, డి 15. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 30 compressions at a rate of 2 per second or 100 per minute at the average. ఓకే, ఒక్క రౌండ్లో 30 compressions అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ పర్ సెకండ్కి 2 compressions చొప్పున ఒక్క మినిట్లో 100 to 120 compressions అనేది మనం డెలివర్ చేస్తాం. అంటే యావరేజ్గా చూస్తే 100 అప్ టు 120 per minute వరకు మనం కాంప్రెషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఒక్క రౌండ్లో 30 compressions అనేది ఇస్తాము. అది సెకండ్స్లో చూస్తే ఒక్క సెకండ్కి 2 compressions అనేది ఇస్తాం. మినిట్స్లో చూస్తే 100 to 120 compressions అనేది పర్ మినిట్కి ఇస్తాం. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద కరెక్ట్ మెథడ్ ఆఫ్ ఓపెనింగ్ ఆఫ్ ద ఎయిర్వే ఫర్ చిల్డ్రన్ అండ్ అడల్ట్స్? అడల్ట్స్లోనూ చిల్డ్రన్స్లోనూ మనం రెస్క్యూ బ్రెత్స్ ఇచ్చేటప్పుడు ఎయిర్వే ఓపెన్ చేయడానికి కరెక్ట్ మెథడ్ ఏది అనేది క్వశ్చన్. ఆప్షన్స్ చూద్దాం. ఏ టిల్ట్ హెడ్ ఫార్వర్డ్ అండ్ చిన్ అప్, బి టిల్ట్ హెడ్ బ్యాక్వర్డ్ అండ్ చిన్ డౌన్, సి టిల్ట్ హెడ్ ఫార్వర్డ్ అండ్ చిన్ డౌన్, డి టిల్ట్ హెడ్ బ్యాక్వర్డ్ అండ్ చిన్ అప్. సో ఇచ్చిన ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ ఏది అని చూస్తే ఆన్సర్ డి. దిస్ పొజిషన్ విల్ స్ట్రైటెన్ ద ఎయిర్వే ఫర్ బోత్ అడల్ట్స్ అండ్ చిల్డ్రన్. హెడ్ టిల్ట్, చిన్ అప్. ఈ మెథడ్లో హెడ్ని బ్యాక్ వైపుకి టిల్ట్ చేసి చిన్ని అప్ చేసి మనం రెస్క్యూ బ్రెత్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఎయిర్వే అనేది బ్రాడ్గా ఓపెన్ అయ్యి ఎయిర్ అనేది లోపలికి వెళ్ళడం జరుగుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సిపిఆర్ ఎయిమ్స్ టు రీస్టార్ట్ ద హార్ట్. సిపిఆర్ ఎయిమ్స్ టు రీస్టార్ట్ ద హార్ట్. సిపిఆర్ మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే హార్ట్ని రీస్టార్ట్ చేయడం. ఇది ఆప్షన్స్ ఎస్, బి నో, సి మేబీ. అంటే సిపిఆర్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే హార్ట్ని రీస్టార్ట్ చేయడం అనేది అవునా కాదా అనేది ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆప్షన్స్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏది అని చూస్తే ఆప్షన్ బి నో. సిపిఆర్ యొక్క మెయిన్ ఎయిమ్ హార్ట్ని రీస్టార్ట్ చేయడం కాదు. రీజన్ ఏంటి అనేది చూద్దాం. సిపిఆర్ ఎయిమ్స్ టు రీస్టోర్ ద బీటింగ్ అండ్ బ్లడ్ సర్క్యులేషన్ బట్ నాట్ టు రీస్టార్ట్ ద హార్ట్. సిపిఆర్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే హార్ట్ బీటింగ్ని, బ్లడ్ సర్క్యులేషన్ని రీస్టోర్ చేయడం.
ఓకే, సిపిఆర్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే హార్ట్ యొక్క బీటింగ్ని, బ్లడ్ సర్క్యులేషన్ని రీస్టోర్ చేయడం. ఓకే, కానీ హార్ట్ని రీస్టార్ట్ చేయడం అనేది కాదు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, నో. సిపిఆర్ యొక్క మెయిన్ ఎయిమ్ హార్ట్ని రీస్టార్ట్ చేయడం కాదు, హార్ట్ బీటింగ్ని, సర్క్యులేషన్ని, బ్లడ్ సర్క్యులేషన్ని రీస్టోర్ చేయడం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అండ్ ఇన్ఫాంట్స్ పల్స్ షుడ్ బి చెక్డ్ బై విచ్ ఆర్టరీ? ఇన్ఫాంట్స్కి మనం సిపిఆర్ ఇచ్చేటప్పుడు ఏ ఆర్టరీ ద్వారా వాళ్ళ పల్స్ అనేది చెక్ చేస్తాము? ఆప్షన్స్: ఏ ఫెమోరల్ ఆర్టరీ, బి కెరోటిడ్ ఆర్టరీ, సి రేడియల్ ఆర్టరీ, డి బ్రాకియల్ ఆర్టరీ. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, బ్రాకియల్ ఆర్టరీ. చిన్నపిల్లల్లో అంటే ఇన్ఫాంట్స్లో బిలో 1 ఇయర్ ఆఫ్ ఏజ్ పిల్లలకి మనం పల్స్ సిపిఆర్ ఇచ్చేటప్పుడు పల్స్ ఎక్కడ చెక్ చేస్తాము అంటే బ్రాకియల్ ఆర్టరీ దగ్గర చెక్ చేస్తాం. నార్మల్గా అయితే అడల్ట్స్లోనూ చిల్డ్రన్స్లోనూ ఎక్కడ చెక్ చేస్తాము బిఫోర్ సిపిఆర్ పల్స్ ఎక్కడ చెక్ చేస్తాము అంటే కెరోటిడ్ ఆర్టరీలో, అంటే మన నెక్ దగ్గర బిలో ఇయర్లో చెక్ చేస్తామన్నమాట అడల్ట్స్కి, చిల్డ్రన్స్కి. అలాగే ఇన్ఫాంట్ బేబీస్కి అయితే మాత్రం ఖచ్చితంగా బ్రాకియల్ ఆర్టరీలో చెక్ చేస్తాము. అది ఎక్కడ అంటే చిన్నపిల్లల లెఫ్ట్ హ్యాండ్ వైపు అప్పర్ పార్ట్ ఆఫ్ ద నిపిల్, అంటే చెస్ట్లో నిప్పుల్కి అప్పర్ పార్ట్ పైన ఈ రేడియల్ పల్స్ అనేది ఇన్ఫాంట్ బేబీస్లో చెక్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చిల్డ్రన్స్ సిపిఆర్ షుడ్ బి కన్సిడర్డ్ ఇఫ్ ద పేషెంట్ ఈస్ లెస్ దెన్ హౌ మెనీ ఇయర్స్? చిల్డ్రన్స్ సిపిఆర్ని ఎన్ని ఇయర్స్ లోపల ఉంటే మనం అది చిల్డ్రన్స్ సిపిఆర్గా కన్సిడర్ చేస్తాము అనేది క్వశ్చన్. ఆప్షన్స్: ఏ 6, బి 8, సి 10, డి 12. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, 8. పేషెంట్కి కనుక 8 ఇయర్స్ దానికంటే తక్కువ కనుక ఉన్నట్లయితే ఆ పర్టికులర్ ఏజ్ వాళ్ళకి ఇచ్చేటటువంటి సిపిఆర్ని మనం చిల్డ్రన్స్ సిపిఆర్గా పిలుస్తాం. అబోవ్ 8 ఇయర్స్ అబోవ్ 8 ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి మనం ఇచ్చేటటువంటి సిపిఆర్ ఆ పేషెంట్స్ని అడల్ట్స్ సిపిఆర్ అని పిలుస్తాం. బిలో 1 ఇయర్ పిల్లలకి కనుక మనం సిపిఆర్ ఇస్తే వాళ్ళని ఇన్ఫాంట్ సిపిఆర్ అని పిలుస్తాం. ఓకే, క్లియర్? మన పేషెంట్కి కనుక 1 to 8 ఇయర్స్ ఉంటే వాళ్ళకి ఇచ్చేటటువంటి సిపిఆర్ని మనం చిల్డ్రన్స్ సిపిఆర్ అంటాము. బిలో 1 ఇయర్ కనుక అయితే ఇన్ఫాంట్ సిపిఆర్ అంటాము. అదే అబోవ్ 8 ఇయర్స్ పైన అయితే అడల్ట్ సిపిఆర్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ఫాంట్ సిపిఆర్ షుడ్ బి కన్సిడర్డ్ ఫర్ వాట్ ఏజ్? ఇన్ఫాంట్ సిపిఆర్ని అని మనం ఎంత ఏజ్ గ్రూప్ వాళ్ళని కన్సిడర్ చేస్తాము అనేది క్వశ్చన్. ఆప్షన్స్: ఏ 6 months, బి 12 months, సి 18 months, డి 24 months. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, 12 months. దట్ మీన్స్ 1 year. జస్ట్ ఇప్పుడే మనం దీని గురించి డిస్కస్ చేసాం కదా. ఇన్ఫాంట్ సిపిఆర్ అని మనం ఎప్పుడు పిలుస్తామంటే మనం సిపిఆర్ ఇచ్చేటటువంటి పేషెంట్ కనుక బిలో 1 year, దట్ మీన్స్ బిలో 12 months కనుక అయితే వాళ్ళకి ఇచ్చేటటువంటి సిపిఆర్ని మనం ఇన్ఫాంట్ సిపిఆర్ అంటాము. వాళ్ళ ఏజ్ గ్రూప్ ఎంత అంటే బిలో 12 months లేదా బిలో 1 year. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సిఏబి ఇన్ సిపిఆర్ స్టాండ్స్ ఫర్? సిపిఆర్లో సిఏబి అనేది దేన్ని రిలేట్ చేస్తుంది అనేది క్వశ్చన్. ఆప్షన్స్: ఏ చిల్డ్రన్, అడల్ట్స్, బేబీస్, బి కట్స్, ఎయిర్స్, బర్న్స్, సి కంప్రెషన్స్, ఎయిర్వే, బ్రీతింగ్, డి నన్ ఆఫ్ ద అబోవ్. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, కంప్రెషన్స్, ఎయిర్వే, బ్రీతింగ్. ఓకే, 2010 ఏహెచ్ఏ ఆహా 2010లో ఆహా యొక్క గైడ్లైన్స్ ప్రకారం బిఎల్ఎస్ యొక్క సీక్వెన్స్ ఈ సిఏబి. అందులో ఈ సిఏబి స్టాండ్స్ ఫర్ కంప్రెషన్స్, దట్ మీన్స్ చెస్ట్ కంప్రెషన్స్, ఎయిర్వే, బ్రీతింగ్. ఓకే, సిఏబి మీన్స్
కంప్రెషన్స్, ఎయిర్వే, బ్రీతింగ్. ఈ సిఏబి అనే దాన్ని సిపిఆర్లో 2010 ఇయర్లో ఆహా ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం బిఎల్ఎస్ యొక్క సీక్వెన్స్ అన్నమాట. సిఏబి అంటే కంప్రెషన్స్, ఎయిర్వే, బ్రీతింగ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ఫాంట్స్ రెస్పాన్సివ్నెస్ ఈజ్ చెక్డ్ బై. ఇన్ఫాంట్ బేబీస్లో రెస్పాన్సివ్నెస్ ఎలా చెక్ చేస్తాము అనేది క్వశ్చన్. ఆప్షన్స్: ఏ షేకింగ్ ద పేషెంట్ అండ్ షౌటింగ్, బి ప్యాటింగ్ ద పేషెంట్స్ ఫీట్ ఆర్ ట్యాపింగ్, సి splashing cold water on the face, D all of the above. Correct answer is option B, patting the patient's feet or tapping. Okay, that means babies respond to feet stimulation better due to infantile reflexes still present. బేబీస్ని మనం వాళ్ళ ఫీట్లో కనుక జస్ట్ ట్యాప్ చేసినట్లు కనుక చేస్తే వాళ్ళు రెస్పాన్స్, ఒకవేళ అన్కాన్షియస్లో లేకుండా ఉంటే వాళ్ళు మనం చేసిన దానికి వాళ్ళు రెస్పాన్స్ అనేది ఇస్తారు. ఎందుకు అంటే ఇన్ఫాంట్స్లో రిఫ్లెక్సెస్ ఇంకా ప్రజెంట్ అయి ఉంటుంది. దట్ మీన్స్ ఫీట్ స్టిమ్యులేషన్ వాళ్ళల్లో అప్పటికి కూడా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్. వైల్ పర్ఫార్మింగ్ సిపిఆర్ యువర్ చెస్ట్ కంప్రెషన్స్ షుడ్ బి. సిపిఆర్ పర్ఫామ్ చేసేటప్పుడు చెస్ట్ కంప్రెషన్స్ అనేవి ఎలా ఇవ్వాలి అనేది క్వశ్చన్. ఆప్షన్స్: ఏ జెంటిల్ అండ్ స్లో, బి హార్డ్ అండ్ ఫాస్ట్ విత్ యాజ్ ఫ్యూ ఇంటరప్షన్స్ యాజ్ పాసిబుల్, సి జెంటిల్ బట్ ఫాస్ట్, డి హార్డ్ బట్ స్లో విత్ ఫ్రీక్వెంట్ ఇంటరప్షన్స్ టు చెక్ ఫర్ ఏ పల్స్. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, హార్డ్ అండ్ ఫాస్ట్. హార్డ్ అండ్ ఫాస్ట్ మెథడ్లో మనం చెస్ట్ కంప్రెషన్స్ అనేది సిపిఆర్లో పర్ఫామ్ చేస్తాము. అది ఇందులో మినిమల్ ఇంటరప్షన్స్ అనేవి పాసిబుల్. ఓకే, సిపిఆర్లో చెస్ట్ కంప్రెషన్స్ అనేవి ఎలా ఉండాలంటే హార్డ్ అండ్ ఫాస్ట్గా ఉండాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. టు ప్రొవైడ్ చెస్ట్ కంప్రెషన్స్ టు అన్ ఇన్ఫాంట్ యూ షుడ్ బి. ఇన్ఫాంట్స్లో చెస్ట్ కంప్రెషన్స్ ఇచ్చేటప్పుడు మనం ఎలా ఇవ్వాలి అనేది క్వశ్చన్. ఆప్షన్స్: ఏ 2 fingers placed just below the nipple line, B 1 thumb at the center of the chest, 1 hand on the center of the chest, D any of the above. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 2 fingers అంటే ఇండెక్స్ ఫింగర్తోనూ మిడిల్ ఫింగర్ హెల్ప్తోనూ మనం ఇన్ఫాంట్ బేబీస్కి సిపిఆర్ అనేది ఇస్తామన్నమాట. అది మన ఫింగర్స్ని ఎక్కడ ప్లేస్ చేసి ఇవ్వాలి అంటే జస్ట్ బిలో ద నిప్పిల్ లైన్. నిప్పిల్ లైన్కి కింద భాగంలో మన ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్ యూస్ చేసి ఇన్ఫాంట్ బేబీస్లో సిపిఆర్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అంటే 1 హ్యాండ్లో సెంటర్ ఆఫ్ ద చెస్ట్లో మనం ఎవరికి సిపిఆర్ ఇస్తామంటే చిల్డ్రన్స్కి 1 year to 8 year బేబీస్కి ఇస్తాం. అదే అడల్ట్స్లో అయితే 2 handsతో ఇంటర్లాక్డ్ హ్యాండ్స్తో ఇస్తామన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఉమెన్ సిట్టింగ్ ఎట్ ద టేబుల్ నెక్స్ట్ టు యూ అట్ ఏ రెస్టారెంట్ గ్రాబ్స్ హర్ థ్రోట్ అండ్ కెన్నాట్ స్పీక్. యూ ఆస్క్ ఇఫ్ షీ ఈస్ చోకింగ్ అండ్ షీ నోట్స్ ఎస్. వాట్ షుడ్ యూ డూ? ఓకే, మనం రెస్టారెంట్లో ఉన్నప్పుడు మన పక్కనగా ఇంకొక ఉమెన్ ఉన్నారు. తనకి థ్రోట్లో అబ్స్ట్రక్షన్ ఉంది, తను మాట్లాడలేకపోతున్నారు. అప్పుడు మనం చోకింగ్ గురించి తనని క్వశ్చన్ అడిగితే తను ఎస్ అని చెప్తే నెక్స్ట్ మనం ఏం చేయాలి అనేది ఇక్కడ క్వశ్చన్. ఆప్షన్స్: ఏ బిగిన్ సిపిఆర్ ఇమీడియట్లీ, బి ఆస్క్ హర్ టు ట్రై అండ్ కఫ్, if she cannot begin abdominal thrust, C deliver 5 splashes and back slaps, D use the jaw thrust maneuver. So correct answer is option B, ask her to try and cuff if she cannot begin abdominal thrusts. ఓకే, ఆమెని మనం కఫ్ చేయడానికి ట్రై చేయమని చెప్పాలి. ఒకవేళ అలా తన వల్ల కఫ్ చేయడానికి అవ్వలేకపోతే మనం అబ్డామినల్
థ్రస్ట్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకే, వై బికాస్ తను అన్కాన్షియస్లోకి వెళ్ళలేదు, తనకి థ్రోట్లో గ్రాంప్స్ మాత్రమే అయ్యింది, తను మాట్లాడలేకపోతుంది అంతే, తను అన్కాన్షియస్లోకి ఏమీ వెళ్ళలేదు. సో కాబట్టి మనం సిపిఆర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, స్లాబ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, జా థ్రస్ట్ మాన్యూవర్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆమెని మనం కఫ్ చేయడానికి ట్రై చేయమని చెప్పాలి. ఒకవేళ తన వల్ల కఫ్ చేయడానికి అవ్వకపోతే థ్రస్ట్ అనేది అబ్డామినల్ ద్వారా మనం ఆమెకి ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ఫస్ట్ లింక్ ఇన్ ద అడల్ట్ చైన్ ఆఫ్ సర్వైవల్? అడల్ట్ సర్వైవల్ చైన్లో ఫస్ట్ లింక్ ఏంటి అనేది క్వశ్చన్. ఆప్షన్స్: ఏ ప్రివెంటింగ్ హార్ట్ డిసీజ్, బి ఎర్లీ సిపిఆర్, సి అవాయిడింగ్ టొబాకో యూస్, డి ఎర్లీ రికగ్నిషన్. ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, ఎర్లీ రికగ్నిషన్. చైన్ ఆఫ్ సర్వైవల్లో ఫస్ట్ లింక్ ఏంటి అంటే ఎర్లీ రికగ్నిషన్. ఓకే, తొందరగా తెలుసుకోవడం, గుర్తించడం అనేది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. ఓకే, ఈ చైన్ ఆఫ్ సర్వైవల్లో టోటల్గా 6 లింక్స్ అనేది ఉంటుంది. అందులో ఫస్ట్ వన్ వచ్చి ఎర్లీ రికగ్నిషన్, సెకండ్ వన్ వచ్చేసి ఎమర్జెన్సీ, దట్ మీన్స్ హెల్ప్ లైన్ కాల్, థర్డ్ వన్ వచ్చేసి స్టార్ట్ సిపిఆర్, ఫోర్త్ వన్ యూజ్ ఏఈడి, ఫిఫ్త్ వన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ రెస్పాన్స్, దట్ మీన్స్ అంబులెన్స్ సర్వీసెస్, నెక్స్ట్ వన్ లాస్ట్ వన్ హాస్పిటల్ కేర్. ఓకే, ఈ చైన్ ఆఫ్ సర్వైవల్లో టోటల్గా 6 లింక్స్ అనేవి ఉంటుందన్నమాట. ఒకదానికి ఇంకొకటి ఇంటర్ లింక్ అయ్యి ఉంటాయన్నమాట. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చైన్ ఆఫ్ సర్వైవల్. ఫస్ట్ వన్ వచ్చి ఎర్లీ రికగ్నిషన్, సెకండ్ వన్ వచ్చేసి హెల్ప్ లైన్ కాల్, థర్డ్ వన్ వచ్చేసి స్టార్ట్ సిపిఆర్, ఫోర్త్ వన్ యూజ్ ఏఈడి, ఫిఫ్త్ వన్ ఎమర్జెన్సీ సర్వీస్ రెస్పాన్స్, దట్ మీన్స్ మనం కాల్ చేస్తాం కదా ఎమర్జెన్సీకి, వాళ్ళ రెస్పాండ్ అయ్యి అంబులెన్స్ సర్వీసెస్ అలాంటివన్నీ ప్రొవైడ్ చేయడం అన్నమాట. సిక్స్త్ వన్ వచ్చేసి హాస్పిటల్ కేర్. ఓకే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి టాపిక్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. వెన్ పర్ఫార్మింగ్ టు రెస్క్యూవర్ సిపిఆర్, హౌ ఆఫెన్ యూ షుడ్ స్విచ్ రోల్? టు రెస్క్యూ బ్రీతింగ్ సిపిఆర్లో స్విచ్ రోల్స్ అనేది ఎలా ఉంటుంది, ఎలా జరుగుతుంది అనేది క్వశ్చన్. ఆప్షన్స్: ఏ ఆఫ్టర్ ఎవ్రీ సైకిల్ ఆఫ్ సిపిఆర్, ఇన్కరెక్ట్ రెస్పాన్స్. ఓకే, ఆప్షన్ బి ఆఫ్టర్ ఎవ్రీ 2 cycles ఆఫ్ సిపిఆర్, సి ఆఫ్టర్ ఎవ్రీ 5 cycles ఆఫ్ సిపిఆర్, డి ఆఫ్టర్ ఎవ్రీ 10 cycles ఆఫ్ సిపిఆర్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ఆఫ్టర్ ఎవ్రీ 5 cycles ఆఫ్ సిపిఆర్ we should switch the role in to rescue CPR. Changing roles after every 5 cycles of CPR is the currently recommended frequency to promote high quality CPR. High quality CPR ni మనం ప్రొవైడ్ చేయడం కోసం 5 cycles CPR తర్వాత రోల్స్ అనేవి చేంజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో వెన్ పర్ఫార్మింగ్ టు rescuer CPR, after every 5 cycles of CPR we should switch the role. Okay, next question. When looking for a pulse on a child from 1 year to puberty, where should you check? CPR పర్ఫామ్ చేసేటప్పుడు చైల్డ్ అంటే 1 year to puberty ఈ ఏజ్ మధ్యలో ఉండే పిల్లలకి పల్స్ అనేది ఎక్కడ చెక్ చేస్తాము అనేది క్వశ్చన్. ఆప్షన్స్: ఏ బ్రేకియల్ ఆర్టరీ, బి అల్నార్ ఆర్టరీ, సి టెంపోరల్ ఆర్టరీ, డి కెరోటిడ్ ఆర్ ఫెమోరల్ ఆర్టరీ. ఓకే, 1 year నుంచి ప్యూబర్టీ ఏజ్ మధ్యలో ఉండేటటువంటి పిల్లలకి సిపిఆర్ పర్ఫామ్ చేసేటప్పుడు మనం పల్స్ అనేది ఎక్కడ చెక్ చేస్తామంటే కెరోటిడ్ ఆర్టరీ ద్వారా కానీ ఫెమోరల్ ఆర్టరీ ద్వారా కానీ చెక్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఆర్ ద బిఎల్ఎస్ స్టెప్స్ యూజ్డ్ ఫర్ అడల్ట్స్? అడల్ట్స్లో బిఎల్ఎస్ స్టెప్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి అనేది క్వశ్చన్. ఆప్షన్స్: ఏ అసెస్ ద ఇండివిజువల్, గివ్ T rescue breaths, defibrillate,
and start CPR. B. Assess the individual, activate EMS and get AED, check pulse and start CPR. C. Check pulse, give rescue breaths, assess the individual and defibrillate. D. Assess the individual, start CPR, give two rescue breaths and defibrillate in correct response. So, correct answer is option B. Assess the individual, activate EMS and get AED, check pulse, start CPR. ఇది కరెక్ట్ అనమాట. ఎందుకంటే మనం ఇక్కడ CPR గురించి మాట్లాడట్లేదు, BLS గురించి మాట్లాడుతున్నాం. అంటే మెడికల్ పర్సన్కి హాస్పిటల్కి రిలేటెడ్గా ఈ BLS అనేది ఉంటుంది అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఈ BLS కేర్ అనేది హెల్త్ పర్సనల్స్ కానీ సర్టిఫైడ్ BLS హోల్డర్స్ కానీ మాత్రమే చేసేటటువంటి సర్వీస్ అన్నమాట. సో ఇందులో ఖచ్చితంగా AED అనేది డిఫిబ్రిలేటర్ అనేది ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఈస్ అసెస్ ద ఇండివిజువల్, యాక్టివేట్ EMS ఎమర్జెన్సీ సర్వీసెస్ అండ్ గెట్ AED, చెక్ పల్స్ అండ్ స్టార్ట్ CPR అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ B. BLS means basic life support. Okay, next question. What are the signs of an obstruction of the airway? Obstruction airway ki signs enti anedi question. Options: A. Poor air exchange. B. High pitched noise while inhaling. C. Inability to speak. D. All of the above. Correct. Okay, అన్నీ కూడా కరెక్ట్ అనేది ఆప్షన్ డి. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ద అబోవ్. సో ఎయిర్వే అబ్స్ట్రక్షన్స్కి సైన్ ఏది అంటే పూర్ ఎయిర్ ఎక్స్చేంజ్, హై పించ్డ్ నాయిస్ వైల్ ఇన్హేలింగ్, ఇనబిలిటీ టు స్పీక్. ఈ మూడు కూడా ఎయిర్వే అబ్స్ట్రక్షన్కి సైన్ అన్నమాట. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ద అబోవ్. నెక్స్ట్ క్వశ్చన్. How many breaths should be given during a two rescuer CPR on an adult with an advanced airway in place? Two rescuer CPR లో ఎన్ని రెస్క్యూ బ్రెత్స్ అనేది మనం అడ్వాన్స్డ్ ఎయిర్వేలో ఇస్తాము అనేది క్వశ్చన్. ఆప్షన్స్: ఏ ఎవ్రీ 2 to 3 seconds, దట్ మీన్స్ పర్ మినిట్ 20 to 30 breaths. Option B, every 4 to 5 seconds, that means per minute 12 to 15 breaths. Option C, every 6 to 8 seconds, that means per minute 8 to 10 breaths. Option D, every 10 to 12 seconds, that means per minute 5 to 6 breaths. So correct answer is option C, every 6 to 8 seconds. Every 6 to 8 seconds పర్ మినిట్కి చూస్తే 8 to 10 బ్రెత్స్ అనేది మనం టూ రెస్క్యూ CPRలో అడ్వాన్స్డ్ ఎయిర్వే ప్లేస్లో CPRలో ఇచ్చేటటువంటి రెస్క్యూ బ్రెత్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ స్ట్రోక్ కన్సిస్ట్ ఆఫ్ విచ్ ఫాలోయింగ్ సైన్స్? స్ట్రోక్ అనే దాంట్లో కింద ఇచ్చినటువంటి వాటిలో ఏ సైన్ అనేది కామన్గా ఉంటుంది? ఆప్షన్స్: ఏ కన్ఫ్యూజన్, బి చెస్ట్ పెయిన్, సి ఫేషియల్ డ్రాప్, డి నాజియా. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఫేషియల్ డ్రాప్. ఫేషియల్ డ్రాప్ అనేది షాక్లో ఉన్నటువంటి పేషెంట్స్కి కామన్గా ఉండేటటువంటి సైన్. ఫేషియల్ డ్రాప్స్తో పాటుగా స్లోర్డ్ స్పీచ్, నమ్నెస్, వీక్నెస్ ఆర్ ఆల్ ఫోకల్ న్యూరోలాజికల్ సైన్స్ దట్ ఆర్ కన్సిస్టెంట్ విత్ స్ట్రోక్. ఓకే, ఫేషియల్ డ్రూప్తో పాటుగా స్లోర్డ్ స్పీచ్, నమ్నెస్, వీక్నెస్ అనేది నార్మల్గా స్ట్రోక్ పేషెంట్స్లో ఉండేటటువంటి సైన్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డెపిక్ట్స్ ద యాక్చువల్ డిఫరెన్సెస్ ఇన్ CPR ఫర్ అన్ అడల్ట్, చైల్డ్, ఇన్ఫాంట్? అడల్ట్స్లో, చైల్డ్స్లో, ఇన్ఫాంట్స్లో CPR ఇచ్చేటప్పుడు వాటిలో ఉండే డిఫరెన్సెస్ ఏంటి అనేది క్వశ్చన్. ఆప్షన్స్: ఏ give an adult or child 30 chest compressions before the 2 rescue breaths and an infant 15 chest compressions before the 2 rescue breaths. Option B, the depth of compressions for an adult is
2 to 2.4 inches. For child above 1 year is 2 inches and for infants 1.5 inches. Option C. Start CPR first before calling for helpline in adults and call for help first before starting CPR in children's. Option D. None of the above. So correct answer is option B. మనం అడల్ట్స్కి సిపిఆర్లో చెస్ట్ కంప్రెషన్ డెప్త్ ఎంత అంటే 2 to 2.4 inches. అదే చిల్డ్రన్స్లో చూసుకుంటే దట్ మీన్స్ అబోవ్ 1 year బిలో 8 years చూసుకుంటే 2 inches. అదే ఇన్ఫాంట్స్లో చూస్తే 1.5 inches. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో కరెక్ట్గా ఉన్నది ఏంటి అంటే ఆప్షన్ బి. అంటే ఇక్కడ అడల్ట్స్కి మనం సిపిఆర్ డెప్త్ ఎంత అంటే 2 to 2.4 inches. చిల్డ్రన్స్లో అంటే 1 year అబోవ్ 8 years బిలో అయితే 2 inches. అలాగే ఇన్ఫెంట్స్లో ఆ చెస్ట్ కంప్రెషన్స్ డెప్త్ ఎంత అని చూసుకుంటే 1.5 inches అనేది కరెక్ట్. సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్లో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. అడల్ట్స్కి చైల్డ్స్కి ఇన్ఫాంట్స్కి సిపిఆర్ ఇచ్చేటప్పుడు ఈ తేడా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ ఫస్ట్ రేట్ సిపిఆర్? కింద ఇచ్చినటువంటి వాటిల్లో ఫస్ట్ రేట్ సిపిఆర్ క్యారెక్టరిస్టిక్ కానిది ఏది అని క్వశ్చన్. ఆప్షన్స్: ఏ గివింగ్ ర్యాపిడ్ రెస్క్యూ బ్రెత్స్, బి స్టార్టింగ్ చెస్ట్ కంప్రెషన్స్ within 10 seconds of recognizing cardiac arrest, C pushing hard and fast at speed of 100 to 120 compressions per minute, D minimizing interruptions. సో ఇచ్చినటువంటి వాటిలో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏది అంటే ఆప్షన్ ఏ గివింగ్ ర్యాపిడ్ రెస్క్యూ బ్రీత్స్. ర్యాపిడ్ రెస్క్యూ బ్రీత్స్ అనేది ఫస్ట్ రేట్ సిపిఆర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ కాదు. స్టార్టింగ్ సిపిఆర్ని కార్డియాక్ అరెస్ట్ అయిన 10 secondsలో స్టార్ట్ చేయాలి అనేది, హార్డ్ అండ్ ఫాస్ట్గా కంప్రెషన్స్ అనేది పుష్ చేయాలి, 100 to 120 కంప్రెషన్స్ పర్ మినిట్ ఇవ్వాలి, ప్లస్ మినిమైజ్ ఇంటరప్షన్స్ అనేది మినిమైజ్ చేయాలి అనేది ఈ సిపిఆర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్. బట్ ర్యాపిడ్గా రెస్క్యూ బ్రెత్స్ ఇవ్వాలి అనేది మాత్రం రాంగ్. అది సిపిఆర్ యొక్క క్యారెక్టరిస్టిక్ కాదు. సో ఫస్ట్ రేట్ సిపిఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఇక్కడ ఇచ్చినటువంటిలో కానిది ఏది అంటే గివింగ్ ర్యాపిడ్ రెస్క్యూ బ్రెత్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ వైల్ పర్ఫార్మింగ్ సిపిఆర్ యూ షుడ్. సిపిఆర్ పర్ఫామ్ చేసేటప్పుడు మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏం చేయాలి అనేది క్వశ్చన్. ఆప్షన్స్: ఏ యూజ్ డిస్పోజబుల్ హ్యాండ్ గ్లౌస్, బి యూజ్ ఏ మాస్క్ ఆర్ బ్యారియర్ డివైస్, C confirm that the area is safe, D all of the above. So correct answer is option D. మనం సిపిఆర్ పర్ఫామ్ చేసేటప్పుడు మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం డిస్పోజబుల్ హ్యాండ్ గ్లౌస్ అనేది వేసుకోవాలి, మాస్క్ లేదా బ్యారియర్ డివైజెస్ అనేది యూజ్ చేయాలి, మన చుట్టూ ఉన్నటువంటి ఏరియా ఎన్విరాన్మెంట్ సేఫ్ అవునా కాదా అనేది చూసుకోవాలి. సో ఇక్కడ ఇచ్చినటువంటి అన్నిటి కూడా మనం సిపిఆర్ పర్ఫామ్ చేసేందుకు ముందరగా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి చెక్ చేసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే ఫ్రెండ్స్, ఇవాళకి ఇదేనండి మన వీడియో. లాస్ట్ వీడియోలో నేను సిపిఆర్ బిఎల్ఎస్ ఏసీఎల్ఎస్ గురించి డిస్కస్ చేశాను. ఈ వీడియోలో వాటికి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ అనేది ఇచ్చానన్నమాట. సో మీరు ఎవరైనా ఆ వీడియో చూడకుండా ఈ వీడియో చూస్తుంటే ఆ వీడియోను కూడా చూడండి, మీకు ఇంకా బెటర్గా అర్థమవుతుంది టాపిక్ అనేది. ఓకే, ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా ఒక లైక్ అనేది ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు వీడియోస్ చేయడానికి చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి కూడా ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుంది. మీ వాల్యుబుల్ సజెషన్స్ని నాకు కామెంట్ ద్వారా పోస్ట్ చేయండి. ఈ కామెంట్స్ అనేవి కూడా నాకు మంచి మంచి వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్గా అనిపిస్తాయి. మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
మీ సజెషన్స్ని కామెంట్లో పెట్టేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.